Hello everyone, welcome to the 16th session of UPSC PYQ analysis. This is Venkat. ఎలా ఉన్నారు అందరూ? మనం టిల్ నౌ 15 సెషన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ప్రీవియస్ సెషన్స్ కానీ కంప్లీట్ చేయకపోతే సో వాటిని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఐ హోప్ మీరందరూ ఈ సెషన్స్ని యూస్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. పాలిటీ అనేది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్. సో ఇది కేవలం యూపీఎస్సీ వాళ్ళకి మాత్రమే కాదు, అప్కమింగ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 కానీ లేకపోతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ వీళ్ళకి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ సేమ్, సిలబస్ సేమ్ అండ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా ఇప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్లోనే ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరు ఈ సెషన్స్ని వినండి. కావాలనుకుంటే 1.25లో కానీ 1.5x స్పీడ్లో కానీ వినడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీకే ఖచ్చితంగా చాలా కంటెంట్ అయితే వస్తుంది. నెంబర్ ఆఫ్ పాయింట్స్ అయితే మీకు కొత్తవి తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ తెలిసిన పాయింట్స్ వచ్చినా సరే వినండి. ఓకేనా? ఎందుకంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రివిజన్ ఈజ్ ద కీ ఫర్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ ఎగ్జామ్స్. ఓకే, రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ద టర్మ్ ఆఫ్ ద లోక్సభ. సో లోక్సభ టర్మ్ గురించి ఇచ్చాడనమాట. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, కెనాట్ బి ఎక్స్టెండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే లోక్సభ యొక్క టర్మ్ని మనం ఎక్స్టెండ్ చేయలేము అని చెప్పి అంటున్నాడు. నెక్స్ట్, కెన్ బి ఎక్స్టెండెడ్ బై 6 months ఎట్ ఏ టైమ్. కెన్ బి ఎక్స్టెండెడ్ బై 1 year ఎట్ ఏ టైమ్ డ్యూరింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ 2 years ఎట్ ఏ టైమ్ డ్యూరింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో దీని గురించి మనం తెలుసుకోబోయే ముందు ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం తెలుసుకుందాం. సో నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ మనకి పార్ట్ 17లో ఉంటాయి అన్నమాట. పార్ట్ 17 అండ్ దీనికి రిలేటెడ్ ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్స్ 352 to 360. రైట్. సో ఆర్టికల్ 352 వచ్చేసరికి మనకి ఏం చెప్తుందంటే, సో ఎప్పుడైనా సరే వార్ లేకపోతే ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్, ఓకేనా? సో ఎప్పుడైనా సరే వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ ఆర్మ్డ్ రెబెలియన్ ఇటువంటి సిచ్యువేషన్స్ కానీ కనిపిస్తే హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ. సో వెన్ ఎవర్ దెర్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ కంట్రీ, సో బయట కంట్రీ మన మీద వార్ డిక్లేర్ చేసినా లేకపోతే ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ జరిగినా లేకపోతే మన యొక్క కంట్రీలోనే ఎటువంటి డిస్టర్బెన్సెస్, ఇంతకుముందు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే గ్రౌండ్ని యూజ్ చేసేవాళ్ళు, బట్ ఆ వర్డ్ అనేది వేగ్గా ఉంది. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్కి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. చిన్న చిన్న రైట్స్ జరిగినా చిన్న చిన్న గొడవలు జరిగినా కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పి కొన్నిసార్లు మనకి నేషనల్ ఎమర్జెన్సీ అయితే డిక్లేర్ చేశారని చెప్పి, సో ఈ గ్రౌండ్ని మనం చేంజ్ చేసి ఆర్మ్డ్ రెబెలియన్ అని చెప్పి కొత్త గ్రౌండ్ అయితే పెట్టడం జరిగింది. సో గ్రౌండ్స్ ఏంటమ్మా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడానికి? వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్. సో ఈ గ్రౌండ్స్ని బేస్ చేసుకుని హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, ఆర్టికల్ వచ్చేసరికి 352. And there is another article called Article 83 Clause 2. సో ఈ ఆర్టికల్ 83 Clause 2 ఏం చెప్తుందంటే, సో ఎప్పుడైనా సరే కంట్రీలో నేషనల్ ఎమర్జెన్సీ కానీ ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే లోక్సభ యొక్క టర్మ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. వీ కెన్ ఇంక్రీజ్ ద టర్మ్ ఆఫ్ లోక్సభ బై 1 year ఎట్ ఏ టైమ్. ఒకేసారి 1 yearని మనం ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. అంటే లోక్సభ టర్మ్ని మనం 5 years ఉంటే నెక్స్ట్ ఇంకొక 1 year 6 yearsకి మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అంటే 1 year ఎట్ ఏ టైము ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. సో ఎప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అప్లికేబుల్లో ఉన్నప్పుడు. ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ఈరోజు రిమూవ్ చేశారు అనుకోండి, ఓకేనా? సో ఈరోజు డేట్ ఎంత? August 3rd. సో August 3rdన ఈ నేషనల్ ఎమర్జెన్సీని తీసేస్తే ఫ్రమ్ August 3rd నుంచి 6 months వరకు లోక్సభ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. సో 6 months తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అవ్వదు, ఎందుకంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేది తీసేశారు కాబట్టి. ఓకేనా? సో లోక్సభ యొక్క టర్మ్ అనేది కెన్ బి ఎక్స్టెండెడ్ బై 1 year ఎట్ ఏ టైమ్ డ్యూరింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. అండ్ ఇలా 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా నేషనల్ ఎమర్జెన్సీ అనేది కంట్రీ మొత్తమైనా ఉండొచ్చు, లేకపోతే కంట్రీలో ఏదైనా ఒక పార్ట్లో అయినా సరే నేషనల్ ఎమర్జెన్సీ అప్లికేబుల్లో ఉండాలన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం లోక్సభ యొక్క టర్మ్ని 1 year వరకు ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. వన్స్ మనం నేషనల్ ఎమర్జెన్సీని లిఫ్ట్ చేసేసిన తర్వాత, నేషనల్ ఎమర్జెన్సీని సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసేసిన తర్వాత ఆ డే నుంచి కేవలం 6 months వరకే
కేవలం 6 months వరకే ఈ లోక్సభ యొక్క ఈ టర్మ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, 1 year వరకు ఇంకా ఉండదు. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. నౌ మూవ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. Now look at the second question. The parliament can make any law for all or any part of India for implementing international treaties. సో ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం లేకపోతే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సో పార్లమెంట్ ఏం చేస్తుందంటే కంట్రీ మొత్తానికి లేకపోతే కంట్రీలో ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్కి చట్టాలు అయితే తయారు చేయొచ్చు అనమాట. సో స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా పార్లమెంట్ అనేది తయారు చేయొచ్చు, యాక్ట్స్ అనేది తయారు చేయొచ్చు. సో ఇటువంటప్పుడు స్టేట్స్ యొక్క కన్సెంట్ తీసుకోవాలా లేదా అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడనమాట. విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అంటే మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఈ ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఇంప్లిమెంట్ చేస్తుందా పార్లమెంట్ అనేది? నో. విత్ ద కన్సెంట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టేట్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నట్టున్నాడు. నో. విత్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్స్ కన్సర్న్డ్ అంటే ఓ పర్టికులర్ స్టేట్లో మాత్రమే పార్లమెంట్ అనేది ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రీటీని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదైనా స్టేట్ లిస్ట్లో ఒక సబ్జెక్ట్ని కానీ లాని కానీ చేస్తే సో ఆ పర్టికులర్ స్టేట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలని అంటున్నాడు. సో అది కూడా అవసరం లేదు. సో వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఎనీ స్టేట్. సో కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో రాజ్యసభ రెజల్యూషన్ని పాస్ చేసినప్పుడు whenever the రాజ్యసభ passed the resolution and whenever there is a national emergency, సో నేషనల్ ఎమర్జెన్సీ ఇండియాలో ఉన్నప్పుడు లేకపోతే ఒక స్టేట్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ స్టేట్స్ కానీ కలిసి వచ్చి పార్లమెంట్ని రిక్వెస్ట్ చేసినప్పుడు వెన్ స్టేట్స్ మేక్ ఏ రిక్వెస్ట్ అండ్ టు ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఆర్ ట్రీటీస్, టు ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఆర్ ట్రీటీస్. నెక్స్ట్ 5th one వచ్చేసరికి డ్యూరింగ్ ద ప్రెసిడెంట్స్ రూల్. సో ఈ 5 కండిషన్స్లో పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ మేక్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్. ఓకేనా. సో కేవలం ఈ 5 ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ అప్పుడే పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కూడా యాక్ట్స్ అనేది చేయొచ్చు అనమాట, లాస్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో ఎప్పుడైనా సరే రాజ్యసభ రెజల్యూషన్ కానీ పాస్ చేసినప్పుడు సో స్టేట్ లిస్ట్లో ఉన్న ఏ సబ్జెక్ట్ మీదైనా సరే సో పార్లమెంట్ అనేది చట్టాలు తయారు చేయొచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ చట్టాలు తయారు చేయొచ్చు. లేకపోతే వన్ స్టేట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ కలిసి వచ్చి పార్లమెంట్కి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, స్టేట్ లిస్ట్లో ఒక పలానా సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్ మీద పలానా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్ గవర్నమెంట్స్ వెళ్ళి పార్లమెంట్ని అప్రోచ్ అయినప్పుడు సో పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఓకే, సో ఓకే పర్లేదు మీ స్టేట్ లిస్ట్లో ఆ సబ్జెక్ట్ మాకు ఇచ్చండి, సో మీ 3 స్టేట్లకి సంబంధించిన యాక్ట్ మేమే తయారు చేస్తాం. ఓకేనా, ఇది 3rd కండిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం సో ఏ స్టేట్ లిస్ట్లో ఉన్న ఏ సబ్జెక్ట్ మీదైనా సరే పార్లమెంట్ అనేది చట్టాలు తయారు చేయొచ్చు. సో ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ అనేది యాక్ట్స్ అనేది చేయొచ్చు అనమాట ఇన్ స్టేట్ లిస్ట్. ఓకేనా. సో ఇటువంటప్పుడు స్టేట్ యొక్క కన్సెంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ అవసరం లేదు అండ్ స్టేట్స్ కన్సర్న్డ్ ఏవైతే స్టేట్స్ దీనివల్ల ఇంపాక్ట్ అవుతున్నాయో వాటి యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. నౌ లెట్ us లుక్ ఎట్ ద 3rd క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ఇండియన్ పాలిటీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. సో కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్లానింగ్ కమిషన్ ఈజ్ అకౌంటబుల్ టు పార్లమెంట్. నో, ప్లానింగ్ కమిషన్ అనేది పార్లమెంట్కి అకౌంటబుల్ కాదనమాట. సో ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, extra constitutional body or it is non-statutory body. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అకౌంటబుల్ టు పార్లమెంట్. సో ప్రజెంట్ ఈ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్. ఓకేనా. సో నీతి ఆయోగ్తో దీన్ని మనం రీప్లేస్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ప్లానింగ్ కమిషన్ అయితే లేదు, సో వీ రీప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్ విత్ నీతి ఆయోగ్. రైట్. సో ప్లానింగ్ కమిషన్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు పార్లమెంట్. నెక్స్ట్ వన్ చూడండి, ద మినిమం ఏజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఈజ్ 40 years. సో ఇది కూడా రాంగే. సో ఒక ఇండివిజువల్ని సుప్రీంకోర్టులో
సుప్రీంకోర్టులో జడ్జిలాగా అపాయింట్ చేయడానికి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ అయితే లేదు. ఓకేనా, మ్యాక్సిమం ఏజ్ మాత్రం ప్రిస్క్రైబ్ చేశారనమాట. సో ఆ మ్యాక్సిమం ఏజ్ ఎంత సార్ అంటే 65 ఇయర్స్. సో ఒక ఇండివిజువల్ 65 ఇయర్స్ దాటిన తర్వాత అతన్ని సుప్రీంకోర్టులో జడ్జిలాగా అపాయింట్ చేయడం కుదరదు. ఓకేనా, సో 65 ఇయర్స్ ఈజ్ ద రిటైర్మెంట్ ఏజ్. మినిమం ఏజ్ అయితే ప్రిస్క్రైబ్ చేయలేదు సుప్రీంకోర్టు జడ్జెస్కి, మ్యాక్సిమం ఏజ్ మాత్రం ప్రిస్క్రైబ్ చేశారు. పర్ఫెక్ట్. అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్. ఇది కూడా రాంగే. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మనకి ఎవరు ఉంటారు సార్ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్లస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ప్లస్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ప్లస్ మెంబర్స్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. సో ప్రజెంట్ ప్లానింగ్ కమిషన్ లేదు కాబట్టి దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనే ఆప్షన్ని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రెసిడెంట్ కెన్ మేక్ ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ ఎయిదర్ ఆఫ్ ద టూ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. సో ఎప్పుడైనా సరే మన పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఒకవేళ లోక్సభ సెషన్స్లో ఉండి రాజ్యసభ సెషన్స్లో లేదనుకోండి, సో ఇటువంటప్పుడు ఏదైనా ఒక లా కానీ ఒక బిల్లు కానీ పాస్ చేయాలంటే 2 హౌసెస్ యొక్క అప్రూవల్ అనేది కావాలి. అదే నార్మల్ ప్రొసీజర్. ఎందుకంటే లోక్సభలో ఇనిషియేట్ అయిందనుకోండి, సక్సెస్ఫుల్గా లోక్సభలో పాస్ అయిందనుకోండి, తర్వాత రాజ్యసభకి వెళ్తుంది. సో రాజ్యసభలో కూడా సక్సెస్ఫుల్గా పాస్ అయితే తర్వాత హానరబుల్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తుంది. సో ఆయన సైన్ చేసిన తర్వాత ఆ బిల్ ఏదైతే ఉందో అది యాక్ట్ లాగా అవుతుంది. ఒకవేళ లోక్సభ సెషన్స్లో ఉండి రాజ్యసభ లేకపోతే సో అప్పుడు బిల్ అనేది పాస్ అవడం కష్టం. ఒకవేళ రాజ్యసభ సెషన్స్లో ఉండి లోక్సభ సెషన్స్లో లేనప్పుడు కూడా బిల్ అనేది పాస్ చేయడం కష్టం అనమాట. సో ఏదైనా ఒక హౌస్ సెషన్స్లో లేనప్పుడు అప్పుడు మనకున్న దారి ఏంటంటే, పార్లమెంట్కి ఉన్న వే ఏంటంటే ప్రెసిడెంట్ గారి చేత ఆర్డినెన్స్ని పాస్ చేపిస్తారు. ఓకేనా, ఎందుకంటే ఏదైనా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ మ్యాటర్ ఉంది, సో ఖచ్చితంగా దీని మీద ఒక ఆర్డినెన్స్ కానీ ఒక యాక్ట్ కానీ ఒక బిల్ కానీ పాస్ చేసి సో దాన్ని ఏదో ఒకటి రిజాల్వ్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ బిల్ ఈ రూట్లో వెళ్ళాలంటే లోక్సభలో ఇనిషియేట్ అవ్వాలి, రాజ్యసభలో కూడా అది పాస్ అవ్వాలి, ఆ తర్వాత ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలి, సైన్ చేయాలి, అప్పుడు అది యాక్ట్ లాగా అవుతుంది. బట్ ఇక్కడ ఏదైనా సరే ఒక హౌస్ అప్పుడప్పుడు సెషన్స్లో లేనప్పుడు సో ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ గారి యొక్క వేని యూజ్ చేసుకొని సో హానరబుల్ ప్రెసిడెంట్ గారి చేత ఆర్డినెన్స్ని పాస్ చేపిస్తారనమాట. ఓకేనా, రైట్. సో బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. నౌ మూవ్ ఆన్ టు ద ఫైనల్ క్వశ్చన్. నౌ లుక్ ఎట్ ద ఫైనల్ క్వశ్చన్. Which one of the following duties is not performed by Comptroller and Auditor General of India? So question వచ్చేసరికి it was all about CAG. Right. So CAG కి రిలేటెడ్ ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 148. సో ఆర్టికల్ 148 ప్రకారం there shall be a Comptroller and Auditor General of India who shall be appointed by ఎవరు అపాయింట్ చేస్తారు CAG ని? Honorable President of India. సో హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ CAG అనమాట. అండ్ CAGకి ఈ ఆఫీసర్ యొక్క శాలరీ కానీ సర్వీస్ కండిషన్స్ కానీ ఇవి డిటర్మైన్ చేసేది ఎవరు సార్ అంటే పార్లమెంట్ విల్ డిసైడ్ ద శాలరీ అండ్ అదర్ సర్వీస్ కండిషన్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఇప్పుడు మనం ఈ CAG ఆఫీసర్కి సంబంధించిన డ్యూటీస్ ఫంక్షన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో there is an account called Consolidated Fund of India. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి రెవెన్యూస్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ గవర్నమెంట్ వీటి నుంచి ఎక్స్పెండిచర్ ఏ పర్టికులర్ ఇష్యూస్ కోసం యూజ్ చేస్తున్నాయి. ఓకేనా, సో రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ ఎక్స్పెండిచర్ ఎటు వెళ్తున్నాయి. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని ఆడిటింగ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎవరు చేస్తారు? CAG. ఆడిటింగ్ చేసి ఒక రిపోర్ట్ని ఈయన ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఓకేనా, సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాని ఆడిటింగ్ చేసేది ఎవరు సార్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఒక రిపోర్ట్ని కూడా ఈయన తయారు చేస్తారు. సో ఇలాగే రెస్పెక్టివ్ స్టేట్స్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ కూడా ఉంటాయి అనమాట. ఒక్కొక్క రెస్పెక్టివ్ స్టేట్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది. సో వాటిని కూడా ఈయన ఆడిటింగ్ చేసి రిపోర్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది పాయింట్ నెంబర్ 1. సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, సో దీనికి సంబంధించిన ఆడిటింగ్ అండ్ దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారే చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, సో దీన్ని కూడా
క్యాగ్ ఆఫీసర్ ఆడిటింగ్ చేస్తారు అండ్ రిపోర్ట్ కూడా తయారు చేస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ అండ్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్ కూడా ఉంటుంది అండ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ స్టేట్ కూడా ఉంటుంది. సో వీటన్నిటిని ఆడిటింగ్ చేసేది అండ్ రిపోర్ట్స్ తయారు చేసేది ఎవరు సార్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్ ఆఫ్ స్టేట్. సో పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించినవి అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ స్టేట్ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించినవి అనమాట. సో ఈ అకౌంట్స్ మీద ఆడిటింగ్ చేసి రిపోర్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్. సో క్యాగ్ ఆఫీసర్ తయారు చేసిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చేసరికి హానరబుల్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చేసరికి రెస్పెక్టివ్ స్టేట్ గవర్నర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రిపోర్ట్స్ని హానరబుల్ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి పార్లమెంట్లో పెడతారు. అండ్ స్టేట్ గవర్నర్స్కి ఇచ్చిన రిపోర్ట్స్ని గవర్నర్ గారు ఏం చేస్తారంటే రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో పెట్టడం జరుగుతుందన్నమాట. స్టేట్ లెజిస్లేచర్లో పెడతారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈయనకి సంబంధించిన డ్యూటీస్ ఫంక్షన్స్ చూసేసాం. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఆడిట్ అండ్ రిపోర్ట్ ఆన్ ఆల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది కూడా రైటే. ఆడిట్ అండ్ రిపోర్ట్ ఆన్ ఆల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కంటింజెన్సీ ఫండ్ అండ్ పబ్లిక్ అకౌంట్స్. ఎస్, ఇది కూడా మనం చూసాం. ఆడిట్ అండ్ రిపోర్ట్ ఆన్ ఆల్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్. ఎస్, సో దీనికి సంబంధించిన ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. అండ్ గవర్నమెంట్కి సంబంధించిన ట్రేడింగ్ అకౌంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్. సో వీటికి సంబంధించిన అకౌంట్స్ మీద కూడా క్యాగ్ ఆఫీసర్ ఆడిటింగ్ చేసి రిపోర్ట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో ట్రేడింగ్ కంపెనీస్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఇలా ఉంటాయి. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ కూడా ఉంటాయి. సో ఈ అకౌంట్స్ని ఆడిటింగ్ చేసి రిపోర్ట్ కూడా ఈయన ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది కూడా ఆయనకి సంబంధించిన డ్యూటీయే. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, నాట్ అంటే ఈయన యొక్క డ్యూటీ కానిది ఏంటిది అని చెప్పి అడిగాడు అనమాట. సో ఆప్షన్ 4 చూడండి. కంట్రోల్ ద రిసిట్ అండ్ ఇష్యూ ఆఫ్ పబ్లిక్ మనీ అండ్ టు ఎన్షూర్ దట్ ద పబ్లిక్ రెవెన్యూ ఈజ్ లాడ్జ్డ్ ఇన్ ద ఎక్స్చెకర్. సో ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ డ్యూటీ ఆఫ్ క్యాగ్. సో ఇది క్యాగ్కి సంబంధించిన డ్యూటీ కాదు. సో ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ సార్ అంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకేనా. సో ఈ 4th డ్యూటీ ఏదైతే ఉందో ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారి యొక్క డ్యూటీ అయితే కాదు. ఇది ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ గారికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఇది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టుడే సెషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. మీకు కానీ నా యొక్క ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అండ్ సెషన్స్ అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి. కావాలనుకుంటే 1.25 కానీ 1.5x స్పీడ్లో అయితే వాచ్ చేయండి. ఓకేనా. రైట్. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ అనదర్ న్యూ క్వశ్చన్స్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.